హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య కిచెన్. నేను మీ లావణ్య అండి. ఈరోజు మ్యాగీ నూడిల్స్ ఈ స్టైల్లో చేద్దాం, చాలా బాగుంటుంది. స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నె వేడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, ఒక 2 చిన్న టమాటాలు, ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. దానికి సంబంధించిన మ్యాగీ ప్యాకెట్స్ మసాలా అండి ఇది. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే బఠానీ కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి బఠానీ 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటా వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మ్యాగీకి సంబంధించిన మసాలా ప్యాకెట్స్ 3 తీసుకున్నాం కదా, 3 మసాలా ప్యాకెట్స్ కూడా మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు మీ ఇంట్లో రెగ్యులర్గా కాకుండా ఈ స్టైల్ మ్యాగీ తయారు చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కారం కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మీ స్పైస్ని బట్టి మీరు కారం అనుకుంటే వేసుకోవద్దు. 3 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లను కాస్త మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం మ్యాగీ నూడిల్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా మొత్తం అంతా కలపండి. ఈ వాటర్ అన్నీ మనకు దగ్గరికి ఎమిరిపోతాయి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనించుకోవాలి. ఇలా వాటర్ అన్నీ దగ్గరికి అయిపోయినాయి, ఇంకా కాస్త ఉన్నాయండి. ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆర్పేసుకోవచ్చు. టమాటా ఫ్లేవర్ వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఈ స్టేజ్లో మనము ఇప్పుడు స్టవ్ ఆర్పేయచ్చు. ఫ్రెండ్స్, ఇలా చూస్తుంటే మీకు తప్పకుండా ట్రై చేసి తినాలనిపిస్తుంది కదా. అందుకే తప్పకుండా మీరు మీ ఇంట్లో చేయండి, తినండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.